హార్ముజ్ జలసంధి దగ్గర వివాదం అట్లాగే కొనసాగుతుంది. హార్ముజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ ఒప్పుకుంది అన్నది అమెరికా. హార్ముజ్ జలసంధిని ఇప్పుడే తెరవబోము అని చెప్తోంది ఇరాన్. ముందు అన్ని చర్చలు పూర్తయ్యేదాకా తెరవబోము అని చెప్తోంది ఇరాన్. ఇరాన్కి మేము పెట్టినటువంటి 15 షరతులు ఒప్పుకుంది, అందులో వాళ్ళ అణ్వాయుధాల గురించి చర్చిస్తాం, అట్లాగే యుద్ధం ఆపడం అనేటటువంటిది ముఖ్యమని చెప్పుకొచ్చినటువంటి ట్రంప్ ఇందులో ఫెయిల్ అవుతున్నాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు హార్ముజ్ జలసంధిని తెరుస్తుందని అన్నాడు. తీరా చూస్తే హార్ముజ్ జలసంధిని తెరుస్తామని మేమేమి పాకిస్తాన్కి చెప్పలేదని ఇరాన్ చెప్తోంది. అదే సందర్భంలో లెబనాన్ మీద దాడి చేయొద్దని చెప్పేసి మేము ఇజ్రాయెల్కి చెప్పాం, ఇజ్రాయెల్ ఒప్పుకుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు. పొరపాటును కూడా మేము ఒప్పుకొని లెబనాన్ మీద మా దాడి జరుగుతూనే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదం మీద దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ చెప్తోంది. దీంతో అమెరికా వెనక్కి తగ్గింది తప్పించి ఇరాన్ను ఇందులో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టదు. అదే సందర్భంలో ఇజ్రాయిలు హిజ్బుల్లా తీవ్రవాదులను వదిలిపెట్టదు. అంటే యుద్ధం అనేటటువంటిది తాత్కాలికంగా ట్రంప్ని శాంతపరచడం కోసం నడిచే మాటలు తప్పించేం లేదు.